Hi everyone, welcome back to our channel A Square Maths Academy. Today we will discuss about most important long answer questions of homogenization method. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో హోమోజీనియస్ మెథడ్ మీద ప్రాబ్లం చేసినాం. సిమిలర్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా, కాకపోతే వీటిని కొత్తగా కండిషన్ అడుగుతుంటారు. కండిషన్ ఫర్ ది కోడ్ ఎట్ రైట్ యాంగిల్ అని, అంటే కోయిన్సైడ్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది కండిషన్ అనేది అడుగుతాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో నౌ లెట్ us start the class. Before going to start the class, I request all please subscribe to our channel A Square Maths Academy and like, share టు నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ అమ్మ. ఎందుకంటే మీకు ఎక్కువ లైక్స్ వచ్చినాయి అనుకోండి, ఈ నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ప్లీజ్ లైక్ టు అవర్ ఛానల్. సో నౌ లెట్ స్టార్ట్ ది క్లాస్. సీ హియర్, ఫైండ్ ది కండిషన్ ఫర్ ది కోడ్ lx plus my equals to 1 of the circle x square plus y square equals to a square, whose center is the origin, to subtend at a right angle on at the origin. Okay ma. Now see here, సేమ్ మెథడ్ అమ్మ ఇది కూడా. మళ్ళీ హోమోజీనియస్ అంటే కామన్గా గివెన్ కర్వ్ తీసుకుంటాం. గివెన్ ది కర్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అమ్మ. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మళ్ళీ ఇంకో లైన్ ఇచ్చిండు, ఇక్కడ కర్వ్ ఇచ్చిండమ్మ, అంతే. సో సేమ్ మెథడ్. లైన్ ఏంటిది? ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై, గివెన్ దట్ లైన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ఈక్వల్స్ టు 1 అమ్మ. సో ఆల్రెడీ 1 ఈక్వల్స్ టు ఇచ్చింది కాబట్టి నో ప్రాబ్లం, ఇక్కడ ఏం చేంజ్ అవసరం లేదు, 1. ఓకేనా. సో డైరెక్ట్లీ హోమోజెనైజింగ్ ఈక్వేషన్ 1 with 2. Okay, with 2. So what we get here? X square plus y square minus a square. A square ఏమో కాన్స్టెంట్ వస్తే ఇంటూ 1 హోల్ స్క్వేర్ అమ్మ ఈక్వల్ 0. 1 హోల్ స్క్వేర్ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది, ఎక్స్ కోషెంట్ లేదు, వై కోషెంట్ లేదు, ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే. ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్కి మాత్రం మనం ఏం చేస్తాం, 1 స్క్వేర్ ఇస్తాం, ఇంత ఉంది మాదిరిగా, రైట్. నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఆఫ్, అంటే ఈ ఏ స్క్వేర్ వస్తే మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో మైనస్ ఏ స్క్వేర్ ఆఫ్ 1 స్క్వేర్. 1 అంటే ఏంది? ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై హోల్ స్క్వేర్ ఈక్వల్ 0 నమ్మ. క్లియర్. సో నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఆఫ్ ఎల్ఎక్స్ హోల్ స్క్వేర్, అంటే ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఎం స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది, ప్లస్ 2lmxy వి గెట్ హియర్. ఓకే. సో ఈక్వల్ 0. ఓకేనమ్మా. సో నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2almxy ఈక్వల్స్ 0 నమ్మ. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ కామన్ తీయండి. కామన్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ వై స్క్వేర్ని కామన్ తీస్తే 1 మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ వస్తుంది. ఇక రిమైనింగ్ మైనస్ 2almxy. ఓకేనా. సో అబ్జర్వ్ చేయండి, కంపేర్ చేస్తే ఎలా కంపేర్ చేస్తాం మనం? అన్ కంపేరింగ్ విత్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ 0. ఓకేనా. సో ఏ ఈక్వల్స్ ఏమవుతుంది? 1 మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ బి ఈక్వల్స్ ఏమవుతుంది? 1 మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ అవుతుంది. 2h ఈక్వల్స్ టు మైనస్ 2alm అవుతుందమ్మా. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు? సబ్టెండ్ రైట్ యాంగిల్ ఇచ్చిండు. రైట్ యాంగిల్ అంటే ఏంది? లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో వాట్ వి గెట్ హియర్? ఏ ప్లస్ బి ఈక్వల్స్ 0. ఇది కండిషన్ అమ్మా. ఏ ప్లస్ బి ఈక్వల్ 0. సో ఏ వాల్యూ ఎంత? మైనస్ 1 మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ, బి వాల్యూ 1 మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్, దట్ ఈక్వల్ 0 అమ్మా. ఓకేనా. సో 1 ప్లస్ 1 ఎంత? 2 వి గెట్ హియర్. ఓకే. 2 మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ఈక్వల్ 0 అమ్మా. ఓకేనా. సో మనం దీన్ని ఏం రాయొచ్చు మనం? దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ 0 రాయొచ్చు.
సో దిస్ ఇస్ ది కండిషన్ అమ్మ. దిస్ ఇస్ ది కండిషన్ ఫర్ లైన్స్ సబ్టెన్స్ ఎట్ రైట్ యాంగిల్ అమ్మ. ఓకేనా, ఎట్ ది ఆరిజిన్, రైట్ యాంగిల్ ఎట్ ది ఆరిజిన్. కావాలని కండిషన్ ఏంటి? ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్స్ టు 0. క్లియర్. సో సిమిలర్గా ఇంకో ప్రాబ్లం ఉంటుందమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కండిషన్ ఫర్ ది lines joining the origin to the points of intersection of the circle x square plus y square equals to a square and the line lx plus my equals to 1 to coincide అమ్మ. కోయిన్సైడ్ అయినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి, సో ఇంతలో కండిషన్ చెప్పాను, కోయిన్సైడ్ అయినప్పుడు ఒక ప్రాబ్లం వస్తుందని చెప్పాను కదా, ఆ ప్రాబ్లం ఇదేనమ్మా. అంటే లాస్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లం ఏంటంటే మనకు కామన్గా దీన్ని కూడా మనకు హోమోజినేషన్ చేసేసి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ 0 చేసేసి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి అని ప్రూవ్ చేయాలమ్మా. ఓకే, నౌ సియర్ సేమ్ గివెన్ ద కర్వ్. ఏంటి మళ్ళీ కర్వ్ ఇచ్చింది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అమ్మ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. లైన్ ఏంటిది? ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ఈక్వల్స్ టు 1 అమ్మ. 1 ఇచ్చేసినది, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సేమ్ మళ్ళీ హోమోజినైజింగ్ 1 with 2. So what we get here? x square plus y square minus a square of 1 square. మళ్ళీ సేమ్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి సేమ్ సిమిలర్ మెథడ్లో. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది? మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ మైనస్ ఏ స్క్వేర్ ఆఫ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై హోల్ స్క్వేర్ ఈక్వల్ 0 అమ్మ. క్లియర్. సో నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎం స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2lmxy ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి. క్లియర్. సో నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ lmxy ఈక్వల్ 0 అమ్మ. సో ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోషెంట్ కామన్ తీస్తే 1 మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ వి గెట్ హియర్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ కామన్ ఇస్తే 1 మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ ఎక్స్వై కామన్ ఇస్తే ఓన్లీ మైనస్ 2a స్క్వేర్ ఎల్ఎం ఈక్వల్ 0. ఓకే, సో నా కంపేరింగ్ విత్ ఏఎక్స్ క్యాపిటల్ తీసుకుంటాం, ఎందుకంటే స్మాల్ ఏ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ 0 నమ్మ. ఓకేనా, రైట్. సో నౌ ఏ ఈక్వల్స్ ఏంటి? క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు 1 మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్, 2h ఈక్వల్స్ టు మైనస్ 2a స్క్వేర్ ఎల్ఎం, బి ఈక్వల్స్ టు 1 మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్. 1 మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటిది అంటే ఇవి కోయిన్సైడ్ కావాలి. ఇంతకుముందు పర్పెండిక్యులర్ అంటే ఈ రెంటిని యాడ్ చేస్తే 0 కావాలి, అదో కండిషను. లేదంటే మనకి ఏం కావాలి? కోయిన్సైడ్ కావాలంటే లైన్స్ ఆర్ కోయిన్సైడ్. సిన్స్ lines are coincide, then what we get here? h square equals to ab, so h equals మనం ఏం రాయొచ్చు ఇక్కడ అంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా, అప్పుడు మైనస్ ఏ స్క్వేర్ ఎల్ఎం గెట్ హియర్. ఓకే, సో హెచ్ స్క్వేర్ ఏం రాయొచ్చు మనం? మైనస్ ఏ స్క్వేర్ ఎల్ఎం హోల్ స్క్వేర్. ఏబి ఏ అంటే ఏంటి? 1 మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్, బి అంటే ఏంటి? 1 మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్. ఓకే, సో నా వాట్ వి గెట్ హియర్? ఏ పవర్ ఆఫ్ 4 ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్ వి గెట్ హియర్, ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్. ఓకే, నౌ దట్ ఈక్వల్స్ టు మల్టిప్లై దిస్ 1 into 1 1 into ఏ స్క్వేర్ ఎం స్క్వేర్. నౌ మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ పవర్ ఆఫ్ 4 ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్ గెట్ హియర్. ఓకేనమ్మా. సో బోత్ సైడ్స్ ఇది ప్లస్ ఉంది, ఇది ప్లస్ ఉంది, క్యాన్సల్ చేసి ఇచ్చాము. సో రిమైనింగ్ కండిషన్ ఏంటి? దట్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈక్వల్స్ 0 అమ్మా. ఇది కండిషన్. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? మనం కామన్ అంటే ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్స్ 0 రాయొచ్చు. ఇది కండిషన్ అమ్మా. సో ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ 0. ఇది ఇలా వస్తేనేమో కోయిన్సైడ్ అవుతాయి,
ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ -2 = 0 వస్తేనేమో అవి పర్పెండిక్యులర్ అవుతాయేమో. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ క్వశ్చన్ అమ్మో. ఇవి కూడా కొన్ని సందర్భాల్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వచ్చే అవకాశం కూడా ఉంది. సో సీ ది ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే, నౌ like, share, subscribe to our channel A Square Maths Academy. Thank you for watching. Clear?